ఒకప్పుడు హిందూపురం అనే చిన్న పట్టణంలో అరుణ్ అనే అబ్బాయి ఉండేవాడు. అరుణ్ తన బొమ్మలతో ఆడుకోవడానికి ఇష్టపడేవాడు. కానీ విషయాలు తన దారిలోకి రాకపోవడంతో తరచుగా విసుగు చెందేవాడు. ఒకరోజు అతను చిత్రాన్ని గీయడానికి కూర్చున్నాడు. కానీ లైన్లను సరిగ్గా గీయలేకపోయాడు. నేను కోరుకున్నట్లుగా ప్రతిదీ ఎందుకు పరిపూర్ణంగా ఉండటం లేదే అని బాధపడేవాడు. పక్కనే కూర్చున్న తాత నవ్వుతూ అరుణ్ను పిలిచి ఇలా చెప్పాడు, నీ చేతి గురించి ఒక కథ చెబుతాను అని. తాత చేయి పట్టుకొని, నీ వేళ్లు చూడు, అవన్నీ ఒకే పొడవు ఉండవు. కొందరు పొడవుగా ఉంటారు, కొందరు పొట్టిగా ఉంటారు. కానీ ప్రతి ఒక్కరికి దాని స్వంత పాత్ర ఉంటుంది. నీ బొట్టన వేలు పొట్టిగా ఉన్నందున ఇతరులతో పని చేయకూడదని నిర్ణయించుకుంటే ఏమి జరుగుతుంది అని అడిగాడు. అప్పుడు అరుణ్ ముఖం చిట్లించి, నేను ఏమి తీసుకోలేను కదా అని అన్నాడు. అప్పుడు తాత సరిగ్గా చెప్పేవారు, వేళ్ళు వేరువేరుగా ఉన్నప్పటికీ అవి వంగినప్పుడు కలిసి పనిచేస్తాయి. ఒకరికొకరు సపోర్ట్గా సర్దుకుంటారు. జీవితం కూడా అలాగే ఉంటుంది అరుణ్. విషయాలు ఎల్లప్పుడూ మీ మార్గంలో జరగకపోవచ్చు మరియు వ్యక్తులు మీకు విభిన్నంగా ఉండవచ్చు. కానీ మీరు సర్దుబాటు చేయడం మరియు సహకరించడం నేర్చుకుంటే జీవితం చాలా సులభం అవుతుంది అని చెప్పాడు. అరుణ్ అతని చేతి వైపు ఆలోచనాత్మకంగా చూసి నవ్వాడు. కాబట్టి వంగడం మరియు సర్దుబాటు చేయడం నన్ను బలహీనపరచదు, అది నన్ను బలపరుస్తుంది అని అన్నాడు. అరుణ్ మాటలు విని తాత నవ్వాడు. అది నిజమే, వశ్యత బలం అని అన్నాడు. ఆ రోజు నుండి అరుణ్ సవాళ్లను భిన్నంగా చూడడం ప్రారంభించాడు. అతని స్నేహితులు అతనికి ఇష్టమైన ఆట ఆడకూడదనుకున్నప్పుడు అతను బదులుగా వారి ఆటను ప్రయత్నించాడు మరియు సరదాగా గడిపాడు. అతని డ్రాయింగ్ సరైనది కానప్పుడు అతను తన శైలిని సర్దుబాటు చేసి కొత్తదాన్ని సృష్టించాడు. అరుణ్ జీవిత రహస్యాన్ని నేర్చుకున్నాడు. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, మనం ఒకరి ప్రత్యేక బలాలను గుర్తించి విలువైనదిగా భావించి సవాలక్ష పరిస్థితిలో వంగడం మరియు సర్దుబాటు చేయడం నేర్చుకున్నప్పుడు జీవితం సామరస్యంగా మారుతుంది.